నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లోక్సభ ఎన్నికల ముందు దేశ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. వరుసగా మూడోసారి గెలిచి రికార్డు మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు బీజేపీ పెద్దలు. ఈ లక్ష్య సాధన కోసం పాత మిత్రులతో కొత్త స్నేహానికి తెరతీస్తున్నారు. ఇప్పటికే బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరారు. ఏపీలో టీడీపీ, పంజాబ్లో అకాలీదళ్ మోదీ టీంలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తాము అంటున్న కమలనాథులు ఓల్డ్ ఫ్రెండ్స్ ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఈసారి బీజేపీ విజయం అంత ఈజీ కాదా? కమలనాథులను కంగారు పెడుతున్న అంశాలేంటో, బీజేపీ బీపీ పెంచే రాష్ట్రాలేవి ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచిన రికార్డు ఒక్క జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సొంతం. ఇందిరాగాంధీ 4 సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టినా వరుసగా 2 సార్లు మాత్రమే గెలిచారు. సంకీర్ణ ప్రభుత్వాలే అయినా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఏబీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్లు వరుసగా 2 సార్లు దేశాన్ని ఏలారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కూడా 2 టర్మ్లు పూర్తి చేసుకుని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి గతం కంటే ఎక్కువ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని గట్టిగా చెబుతున్నారు కమలనాథులు. ప్రస్తుతం దేశంలో పొలిటికల్ వాతావరణం బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత ఉత్తరాదిలో కమలనాథుల హవా పెరిగింది. అయితే మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ హ్యాట్రిక్ సాధించడం అంత తేలిక కాదని అంటున్నారు. పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కూడా ఈ డౌట్ వచ్చిందేమో అని తాజా రాజకీయాలు సూచనలు ఇస్తున్నాయి. గత 10 ఏళ్లలో బలమైన మిత్రపక్షాలకు పొమ్మనకుండా పొగబెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేలా చేశారు కాషాయ దళపతి మోదీ. అలాంటి పాత ఫ్రెండ్స్ ని మళ్లీ బీజేపీ నాయకత్వంలోని కూటమిలోకి తీసుకుంటున్నారు. విజయంపై అంత నమ్మకం ఉంటే పొత్తుల కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదని పరిశీలకుల అభిప్రాయం. ఈసారి 4 రాష్ట్రాలు బీజేపీని భయపెడుతున్నాయి. తూర్పు భారతంలోని బీహార్, పశ్చిమ బెంగాల్, వెస్ట్ ఇండియాలోని మహారాష్ట్ర, కర్ణాటకలో మారిన రాజకీయ పరిస్థితులతో కమల్నాథులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని పడేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బలం పెరగడంతో గత ఎన్నికల్లో మాదిరిగా మొత్తం సీట్లు దక్కించుకోవడం కష్టం. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఆ పార్టీ రెబెల్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ వెన్నుపోటు లోక్సభ ఎన్నికల్లో బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. బెంగాల్లో ఇప్పుడున్న 18 ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడం ఆ పార్టీకి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. ఇక బీహార్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది. కానీ నితీష్ జంపింగ్ జపాంగ్లు రివర్స్ అయితే కూటమి విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లో మొత్తం 158 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ సొంతంగా 83 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలు మరో 34 స్థానాలు సాధించాయి. అంటే ఎన్డీఏ కూటమికి వచ్చిన మొత్తం 350 స్థానాల్లో ఈ 4 రాష్ట్రాల నుంచి 117 వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఈ 4 స్టేట్స్లో గతంలో వచ్చిన సీట్లలో సగం కూడా రావు అనే అంచనాలున్నాయి. మహారాష్ట్రలో శివసేన రెబెల్ వర్గమే బీజేపీకి మిగిలిన ఏకైక మిత్రపక్షం. కానీ బాలాసాహెబ్ తనయుడికి వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండే గ్రూప్ను, వారికి సహకరించిన భారతీయ జనతా పార్టీ పట్ల మరాఠా ప్రజలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో అనే సందేహాలున్నాయి. అక్కడ పూర్తిగా మోదీ మ్యాజిక్ పైనే ఆధారపడుతున్నారు. గుజరాత్తో పాటు హిందీ బెల్ట్లో కమలనాథులు 95% పైగా సీట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మోదీ మ్యాజిక్ పనిచేసి ఉత్తరాదిలో మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తే బీజేపీ విజయానికి ఢోకా ఉండదు. కానీ ధరల పెరుగుదల, 10 ఏళ్ల మోదీ పాలనపై ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు ప్రభావం చూపిస్తే కనీస మెజారిటీ చేరుకోవడం కూడా కష్టమవుతోంది. బీజేపీ హైకమాండ్ అన్ని రకాల రాజకీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకొని పొత్తుల వైపు మొగ్గు చూపింది. ఓటమి భయం కావచ్చు, ముందు జాగ్రత్త కావచ్చు, లేదా ప్రధాని మోదీ చెబుతున్నట్లు రికార్డు మెజారిటీ కోసం కూడా కావచ్చు. కారణం ఏదైనా మిత్రపక్షాలను కలుపుకొని పోవాలని నిర్ణయించుకున్నారు కమలనాథులు. బీహార్లో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, పంజాబ్లో అకాలీదళ్తో జట్టు కట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ పొత్తుల ద్వారా గత ఎన్నికల్లో సాధించిన సీట్లను నిలబెట్టుకోవడంతో పాటుగా అదనంగా మరో 30 సీట్లు పెంచుకోవాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. 75 సంవత్సరాలు దాటిన నాయకులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపడం బీజేపీ ఆనవాయితీ. మూడోసారి గెలిస్తే నరేంద్ర మోదీ ఈ సంప్రదాయానికి బ్రేకులు వేసే ఛాన్స్ ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం మోదీకి మరో అవకాశం రాదు. నౌ ఆర్ నెవర్ అనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏం చేసైనా హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్న మోదీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. పొగబెట్టి పంపిన పాత స్నేహితులను దగ్గరకు తీసుకోవడం ఈ వ్యూహంలో భాగమే అని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.